అసలు నీ జెనెటిక్స్ స్ట్రాంగ్ ఉన్నాయా వీక్ ఉన్నాయా అని ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి అకౌంట్ ని ఫాలో చేసుకో, మాట్లాడుకుందాం. వింటర్ ఆర్క్ సిరీస్ లో ఈ రోజు నాది డే 87. నీకు స్ట్రాంగ్ జెనెటిక్స్ ఉంటే నీ బాడీలో స్ట్రెంగ్త్ అండ్ మజిల్స్ చాలా తొందరగా పెరుగుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ జెనెటిక్స్ ఉందా లేదా అని ఎట్లా ఐడెంటిఫై చేస్తావంటే, ఫాస్ట్ రికవరీ అండ్ మంచి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉందంటే నీకు మంచి జెనెటిక్స్ ఉందని అర్థం. అంటే నువ్వు వర్కౌట్ చేసిన నెక్స్ట్ డే కి నీకు బాడీ పెయిన్స్ ఏం కావు, అండ్ ఆల్సో నువ్వు ఏం తిన్నా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు వీక్ జెనెటిక్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తావంటే సింపుల్, ఇప్పుడు దాకా చెప్పిన దానికి ఆపోజిట్. స్లో రికవరీ అండ్ స్లో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉందంటే నీకు వీక్ జెనెటిక్స్ ఉందని అర్థం. నీకు వీక్ జెనెటిక్స్ ఉన్నా స్ట్రాంగ్ జెనెటిక్స్ ఉన్నా మంచిగా వర్కౌట్ చేసి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చావంటే మజిల్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. కానీ స్ట్రాంగ్ జెనెటిక్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీక్ జెనెటిక్స్ వాళ్ళు రిజల్ట్స్ కొంచెం లేట్ గా చూస్తారు. ఇప్పుడు రిజల్ట్స్ లేట్ గా వస్తున్నాయని డిమోటివేట్ కాకుండా పేషెన్స్ తో ఉండండి, మీకు కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఆల్సో నీ బాడీ స్ట్రక్చర్ కంప్లీట్ గా నీ జెనెటిక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇంతకీ నీది వీక్ జెనెటిక్సా లేకపోతే స్ట్రాంగ్ జెనెటిక్సా? కింద కమెంట్ లో చెప్పు.